వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు ప్రధాన వార్తలు. 11 రోజులలో 7 మరణాలు. ఆ ప్రాంతంలో అడలెత్తిస్తున్న చిరుత. రాజస్థాన్లో ఉదయపూర్ ప్రాంతంలో ఓ చిరుత స్థానికులను వణికిస్తుంది. వరుస దాడులు చేస్తూ 7గురిని పొట్టన పెట్టుకుంది. బజ్బాల్ క్రికెట్ భయపడేలా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో భారత్ ఫాస్టెస్ట్ రికార్డు. భారత్ బ్యాటర్లు దూకుడు మీదుంటే ఎలాంటి రికార్డులైనా బద్దలు కావాల్సిందే. బజ్బాల్ పేరుతో ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఆటను చూసిన అభిమానులకు రోహిత్ యశస్వి విశ్వరూపం చూపించారు. అమెరికా ప్రయాణం మరో 2.5 లక్షల అపాయింట్మెంట్లు. తాజాగా విడుదల చేసిన స్లాట్ల వల్ల వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులు సకాలంలో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి దోహదం చేశాయని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. సోదరుడి మరణంతో ఉద్యమ బాట వదిలి సినిమాలోకి. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి సంబంధించిన పలు విశేషాలు. నస్రల్లా మరణం వేళ రష్యా కీలక ప్రకటన. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిమాణాలపై రష్యా స్పందించింది. తెలంగాణలో డిఎస్సి ఫలితాలు వచ్చేశాయి. ఏకైక బౌలర్గా అశ్విన్ రికార్డు. 300వ వికెట్ తీసిన జట్టు. భారత్ స్పిన్ ద్వయం రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. కాన్పూర్ వేదిక జరుగుతున్న టెస్టులో ఇద్దరు కలిసి 3 వికెట్లు పడగొట్టారు. క్రెడిట్ డెబిట్ కార్డు రూల్స్, బడ్జెట్ నిర్ణయాలు, అక్టోబర్లో రానున్న మార్పులు. ఆ బంతిని హార్దిక్ ఫుల్ టాస్ వేస్తాడని అనుకోలేదు డేవిడ్ మిల్లర్. బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తా హరీష్ రావు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద జల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం.